వెల్కమ్ టు ఫైర్ టాక్స్ అండి. ఈరోజు మనం వెహికల్ ఫైర్స్ గురించి తెలుసుకుందాం. మనం చూస్తున్నాం రోజు రోజు ఈ వెహికల్ ఫైర్స్ అన్నవి పెరుగుతున్నాయి. రోజు మన న్యూస్లో కార్ అంటుకుందనో, లేకపోతే బైక్ అంటుకుందనో, లేకపోతే బస్సు అంటుకుందనో, అరే మేము కార్ పార్కింగ్లో ఉన్నది ఫైర్ అయింది, అది ఎలా ఫైర్ అయింది మాకు తెలియట్లేదు, ఎవరో కావాలని చేశారను, ఈ రకంగా మనకి రకరకాల ఫైర్స్ అన్నవి మన వెహికల్స్లో చూస్తున్నాం. అలాగే వెహికల్స్ మోడల్స్ మారుతున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది, కొత్త ఫ్యూయల్స్ ఉపయోగిస్తున్నాం, లైక్ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఫ్యూచర్లో హైడ్రోజన్ కూడా రాకపోతుంది. అయినా కానీ వెహికల్ ఫైర్స్ అన్నవి ఇంకా పెరిగిపోతున్నాయి. సో ఇవి ముఖ్యంగా ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, వీటిని ఎలా కంట్రోల్లో పెట్టచ్చు, ఇన్ కేస్ ఆఫ్ వెహికల్ ఫైర్ జరిగినప్పుడు మనం అందులోంచి ఎలా తప్పించుకోవచ్చు అనే విషయం మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఈ వెహికల్ ఫైర్స్ అన్నవి ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల జరుగుతాయి. అవి ఇంపాక్ట్ వల్ల, ఆ తర్వాత డెలిబ్రేట్ అంటే కావాలని అంటించడం వల్ల, తర్వాత అందులో ఉన్న హైడ్రాలిక్ ఫ్లూయిడ్స్ లీక్ అవ్వడం వల్ల, మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ వల్ల, ఆ తర్వాత కొన్ని హజార్డస్ మెటీరియల్ క్యారీ చేసే వెహికల్స్ వల్ల. ఆ హజార్డస్ కెమికల్స్ క్యారీ చేసే వెహికల్స్ గురించి మరి మళ్ళీ వేరే వీడియో చేసుకుందాం, ఎందుకంటే అది ఇంకా డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో బేసికల్గా మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే ఇంపాక్ట్ అంటే రెండు ఎదురు బెదురుగుండు వచ్చి గుద్దుకోవడం, లేదంటే సైడ్లో గుద్దుకోవడం. దీనివల్ల ఫైర్ ఇమీడియట్గా ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, ఇలా గుద్దుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఏదైతే ఎక్కువ ప్రెషర్లో ఈ ఫ్యూయల్స్ కానీ, హైడ్రాలిక్ ఫ్లూయిడ్స్ కానీ లోపల ఉన్నటువంటి ఈ పైప్ లైన్స్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటాయో, అవి సడన్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతూ ఉంటాయంటే అవి వాటిలో డ్యామేజ్ జరగడం, లేకపోతే బ్రేక్ అయ్యి లీకేజ్ జరగడం వల్ల అందులో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ ఏవైతే ఫ్యూయల్స్ ఉంటాయో, ఫ్లేమబుల్ ఫ్లూయిడ్స్, అవి స్ప్రే రూపంలో బయటికి వస్తాయన్నమాట ఎక్కువ ప్రెషర్లో. సో చాలా ఫైన్ మిస్ట్లో బయటకు వస్తాయి. ఆ పక్కనేటువంటి హీట్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే అప్పటికి యాక్సిడెంట్ జరిగి ఫ్రిక్షన్ వల్ల హీట్ మీద ఉండొచ్చు మెటల్స్. లేదు అనుకుంటే కనుక ఇంజిన్ ఆల్రెడీ అప్పటికి హీట్గా ఉంటుంది, సో వెళ్ళి దాని మీద పడి ఇమీడియట్గా అది ఫ్లేమ్ ఫైర్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే సిఎన్జి మీకు తెలుసు, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసెస్ ఉపయోగిస్తున్నాం. సో అదే విధంగా కూడా ఎలక్ట్రికల్ ఏదైతే లిథియం అయాన్ బ్యాటరీ ఉందో, ఆ లిథియం అయాన్ బ్యాటరీ అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా గాలికితో చర్య జరపడం వల్ల ఇమీడియట్గా ఫైర్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఫైర్ అనేది